హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారా చూస్తున్నారా వ్లాగ్ ఛానల్కి. ఈరోజు నేను ఇత్తడి సామాన్లు ఎలా తవ్వాలో చూపిస్తున్నాను. పండక్కి మన సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటాం. ఇత్తడి సామాన్లు కానీ ఏముంటే అవి వంటగదిలోంచి మొత్తం బట్టల దగ్గర నుంచి అన్నీ క్లీన్ చేసుకోవడం, కొంతమంది కలర్స్ కూడా వేసుకుంటూ ఉంటారు. అసలు ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం పెద్ద పండక్కి కదా. అలాగే ఇత్తడి సామాన్లు కూడా తవ్వుకుంటాం. కానీ ఇత్తడి సామాన్లు బాగా బంగారంలాగా బాగా మెరవాలంటే ఏం చేయాలి? అందుకే నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఇత్తడి సామాన్లు తోమడంలో ఏముంది, చాలా ఈజీ కదా, తెలుసు కదా అందరికీ అని అనుకుంటారు. కానీ ఇందులో కూడా చాలా టిప్స్ ఉన్నాయండి. మనం ఒక పద్ధతిలో చేస్తేనే ఏ పనైనా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే ఆల్రెడీ నేను వంటశాల కుకింగ్ ఛానల్లో పెట్టాను అనమాట. ఇత్తడి సామాన్లు బంగారంలాగా మెరవాలంటే ఎలా చేయాలని చెప్పి మళ్ళీ మీ అందరి కోసం వింటున్నారా చూస్తున్నారా వ్లాగ్ ఛానల్ కోసం కూడా నేను పెడుతున్నా. అయితే ఈ సామాన్లు అన్నీ ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి. ఆ బ్యాగ్లో ఉన్నాయి, ఇంకా వెనకాల రేణు వెనకాల ఉన్నాయి, ఇంకా చాలా సామాన్లు ఉన్నాయన్నమాట. అయితే గాలికి మన వంటశాల ఉంది కదా, వంటశాల ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నానండి. నాకు ఆల్రెడీ ఇంకొక ఛానల్ ఉంది, వంటశాల కుకింగ్ ఛానల్ అనమాట. అయితే వంటశాలలో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అలాగే ఉంచేస్తాను అనమాట సామాన్లు. ఆ సామాన్లు ఉంచినప్పుడు ఏంటంటే మనకు మామూలుగా ఇత్తడి సామాన్లు తోముకున్న తర్వాత లోపల పెట్టేసుకుంటాం. అల్లమరలో ఉన్న ఉంటాయి, లేకపోతే సన్సైడ్ మీద అలా నీట్గా పేర్చుకుంటాం. ఎక్కువ గాలి వెళ్ళదు, డోర్స్ అవి వేసేసుకుంటాం. అలా ఇక్కడ ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓపెన్ వంటశాల కదా, అంత గాలి వెళ్ళిపోయి నల్లగా అయిపోతాయి తొందరగాను. నేను కంపల్సరీనండి 2 monthsకి ఒకసారి ఖచ్చితంగా తోమాలి. మధ్యలో నేను ఎప్పటికప్పుడు వాడిని అలా తోముతానే ఉంటాను. ఇవి తోమే అసలు 2 months అయిందేమో అంతే. గాలి కుదిలేస్తే మీకు వారం రోజుల్లో నల్లగా అయిపోతాయి. మీరు ఏం పెట్టి తోమండి, ఏమన్నా చేయండి, కానీ నాలా అయితే మీరు వదిలేరు కదా, మీరు ఇంట్లోనే కదా పెట్టేది. అప్పుడు ఏమవుతుందంటే మీకు సంవత్సరం అంతా కూడా అలా మెరుస్తూనే ఉంటాయి అనమాట. బాగుంటాయి సామాన్లు. అలా చేయాలంటే ఏమేం చేయాలో ఫస్ట్ మీరు చూసి ఇంతేగా అని మాత్రం అనుకోకండి. అంతేకాదు చాలా ఉంది, సరేనా? సామాన్లు ఎంత వద్దు. ఇప్పుడు ఇది చూస్తుంటే భయం వేస్తుంది. చాలా చూడండి ఎలా అయిపోయినాయో అసలు నల్లగా గాలికి. మొన్నగా తోమింది. ఇదిగోండి పీతాంబరం పౌడర్ తీసుకున్నాను, అలాగే విమ్ లిక్విడ్. ఇదిగోండి ఇంతే కదా అని మాత్రం మీరు ఆగిపోకండి. విమ్ లిక్విడ్ కూడా ఎక్కువే పడుతుంది, ఎందుకంటే నల్లగా అయిపోయినాయి కదా సామాన్లన్నీ. అందుకు ఇది కొంచెం, ఈ లిక్విడ్ కొంచెం, పౌడర్ కొంచెం ఇలా తీసుకోండి. ఫస్ట్ ఈ బకెట్ మీద పెట్టాను, ఎందుకంటే కదలకుండా ఉంటుంది, బాగా ఈజీగా తోమచ్చు. ఫస్ట్ కొంచెం వాటర్ వేసి తడిపేసుకోవాలి గిన్నెలన్నీ. మీరు ఏమేమి తోమాలనుకుంటున్నారో అవన్నీ కొంచెం వాటర్ పోసుకుని తడిపేసుకోవాలి. దాని తర్వాత మనం తోమాలనుకున్నాం కదా, ఇగో ఇలాగ విమ్ లిక్విడ్ కొంచెం మనం పీతాంబరి వేసుకున్నాం కదా, దాన్ని పెట్టి తోమాలి. ఇట్లా ఫస్ట్ ఒకసారి అంతా పట్టించేసుకుని రావాలి, ముందే రుద్దేయకూడదు. బిందె అంతా, ఏ గిన్నె తోమినా ఏదైనా సరే ఒక్కసారి ఇగో ఇలాగంతా రుద్దేయాలి దీనికి. ఓకే, ఇలా రుద్దేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పీతాంబరి, ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ పీతాంబరి తీసుకుంటాను. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ పీతాంబరి అలాగే విమ్ లిక్విడ్ తీసుకుని ఇప్పుడు రుద్దాలి దీన్ని. బాగా నల్లగా అయిపోయినాయి కదండి, అందుకు కొంచెం టైం పడుద్ది, లేకపోతే ఈజీగానే పోతాయి అసలు. ఇదిగోండి ఇలాగా పీతాంబరి అది పెట్టుకుని ఇలా తోమేస్తాం కదా. తోమిన తర్వాత మనకి మరకలు ఉంటాయి అక్కడక్కడ, ఇలా బ్లాక్గా అది అక్కడక్కడ మనకి వదలవన్నమాట. అలాగే బ్లాక్గా అది ఉన్నప్పుడు వదలాలంటే ఖచ్చితంగానండి నిమ్మకాయ, మీరు ఎంత విమ్ లిక్విడ్ వేయండి, మీరు ఏంటంటే పీతాంబరి వేయండి, కానీ ఆ మరకలు పోవాలంటే నిమ్మకాయ వేస్తే వెంటనే పోతాయండి మరకలు అయితేని. అయితే ఇదే కాకుండా ఇంకా మంచి టిప్స్ ఉన్నాయండి, అక్కడ స్కిప్ చేయకండి. ఎవ్వరు చెప్పని టిప్ చెప్తున్నాను, ఓకేనా? ఇలా పెట్టేసుకుని నిమ్మకాయ చెక్కని ఇక ఇలా చూడండి. ఇప్పుడు ఇక నిమ్మకాయ పెట్టి తోమిన తర్వాత మీకు ఎంత షైనింగ్ వస్తుందో ఒక్క క్షణాల్లో. ఇదిగో ఇప్పుడు చూడండి మెరుపు బాగా వస్తుంది. కానీ ఈ మెరుపే కాకుండా ఇంకా మెరుపు రావాలన్నా, ఎక్కడ మరకలు లేకుండా ఇంకా బాగా షైనింగ్ రావాలన్నా ఏం చేయాలో చెప్తాను. ఫస్ట్ అన్నీ కొంచెం తోమేసి పెట్టేసుకుంటానండి. తోమేసి పెట్టేసుకున్నాక ఇలా చూడండి. తర్వాత నేను నిమ్మరసం వేసుకుంటూ తోముకుంటాం కదా, అప్పుడు వాటర్ చల్లి ఒక్కొక్కటి కడిగేసుకుంటూ ఉంటానన్నమాట. ఇది ఇలాగా. అందుకు ఫస్ట్ పీతాంబరి విమ్ లిక్విడ్ పెట్టి తోమేసుకోవాలి, తర్వాత నిమ్మరసం వేసుకుంటూ తోమాలి. ఫస్ట్ నిమ్మరసం అవసరం లేదు, ముందు అవి తోమేసుకున్నాక ఎక్కడైనా మరకలు అవి ఉంటాయి కదా, అవన్నీ పోవడానికి నిమ్మరసం వేసుకుంటే మీకు షైనింగ్తో పాటు వస్తుంది. మీకు చింతపండు కూడా పెట్టుకోవచ్చు. చింతపండు ఏంటంటే కొంచెం లేట్ అవుద్ది మీకు తోమడానికి, అంత తొందరగా ఫాస్ట్గా అవ్వదన్నమాట. చింతపండు కూడా షైనింగ్ వస్తుంది. ఒప్పుకుంటే చింతపండు పెట్టే కూడా తోముకోండి, అది షైనింగ్ కూడా వస్తుంది. కానీ దానికన్నా ఎక్కువ రోజులు మీకు బంగారంలాగా మెరవాలి, బాగా షైనింగ్ ఉండాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను. ఇలా ఒకసారి శుభ్రంగా మీరు కడిగేసుకోవాలి.
కడిగేసుకున్న తర్వాత నేను అన్నీ ఒక్కసారి ఇవి తోముకున్నాం కదా, అవి కూడా కడిగేసి మీకు చూపిస్తాను. చూడండి ఏం చేయాలో ఇప్పుడు. ఇదిగోండి, ఇది జాజ్ అంటారు. ఎర్రమట్టి ఉంటుంది చూడండి, అలా ఉంటుంది. అసలు ఇసుక కానీ ఏం ఉండదు, కాటికిలాగా ఉంటుంది, మెత్త ఇలా నున్నగా ఉంటుంది అనమాట, ఎర్రమట్టిలాగా. ఇది ఎక్కడ దొరుకుద్ది అంటే మనకి బేగం బజార్లో దొరుకుద్ది, హైదరాబాద్లో బేగం బజార్లో దొరుకుద్ది, మోండా మార్కెట్లో దొరుకుద్ది, జనరల్ బజార్ దగ్గర. మళ్ళీ మనకి కలర్స్ అమ్ముతారు చూడండి, ఆ కలర్స్ వాళ్ళ దగ్గర కూడా చాలా వరకు ఉంటుంది. నార్మల్గా పూజా సామాన్ షాపుల్లో కూడా కొన్ని చోట్ల అడిగి చూడండి కావాలంటే. ఈ సంక్రాంతి టైంలో అయితే ఫుల్ దొరుకుద్దండి జాజ్ అంటేని. మామూలుగా కొన్ని షాపుల్లో కూడా దొరుకుద్ది జాజ్ అంటే పూజా సామాన్లు లేకపోతే ఇత్తడి సామాన్లు దొరుకుతాయి, అలాంటి షాపుల్లో కూడా దొరుకుద్ది. కలర్స్ అడిగే వాళ్ళ దగ్గర అడగ చూడండి. ఇంకొకటి, నేను హల్వాల్ జాతర జరుగుద్ది మాకు ఇక్కడ, హల్వాల్ జాతరలో కూడా జాజు దొరుకుద్ది అనమాట. అయితే ఇదిగోండి, హైదరాబాద్లో మెయిన్ కంపల్సరీ దొరుకుద్ది జాజు. తెలంగాణ వాళ్ళందరికీ జాజు అంటే ఏంటో తెలుసు. వాళ్ళు ఇంటి చుట్టూ అంటే గుమ్మ ముందు మనం అలికి కళ్ళాపేసి ముగ్గులు పెడతాం కదా, అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు బార్డర్ కింద ఈ జాజు నలికి పెడతారనమాట, ముగ్గులు పెడతారు. నాకు రంగోలీ కాంపిటీషన్స్ అంటే ఇష్టం కాబట్టి బాగా 20 సంవత్సరాల నుంచి నేను ఈ జాజు వాడడం మొదలుపెట్టాను అప్పటి నుంచేని. అయితే ఇది మనం ఇత్తడి సామాన్లకి తోమి కడిగేసుకున్న తర్వాత ఇది రాసి ఒకసారి తోమి కడిగామంటే అప్పుడు మంచి షైనింగ్ వస్తుంది. ఎలా రాయాలో ఏంటో చూపిస్తాను. జాజు చూడండి ఒకసారి ఎలా ఉంటుందో మీకు దగ్గరగా చూపిస్తాను. ఇగోండి, ఇవి ఇంకా పెద్ద పెద్ద గెడ్డలు లాంటివి దొరుకుతాయి అన్నమాట. లేదు అంటే మెత్తటి పౌడర్ లాగా ఇంత ప్యాకెట్స్ కూడా అమ్ముతారు. అలా అయినా తీసుకొని ఇలా అయినా తీసుకోవచ్చు. అయితే ఇది కొంచెం వాటర్ పోస్తే ఏంటంటే నానుతుంది. ఇగో ఇలా ఎక్కువసేపు ఏం పట్టదు, ఊరికే ఇలా అనగానే నానిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం ఇత్తడి సామాన్లు ఏవైతే తోముకుంటున్నామో దానికి ఇగో ఇలాగ తీసుకుని కొంచెం దాన్ని ఇగో ఇలా కొంచెం తీసుకుని ఇగో నీట్గా కడిగేసుకున్నాం కదా, ఇది కడిగేసుకున్న దానికి ఇగో ఇలాగ ఇది మట్టేనండి, ఇలా బాగా మెత్తగా చేస్తారనుకుంటా. దీన్ని చాలా జిగురుగా ఉంటుంది కొంచెం. ఇక దీన్ని ఇలా రాయాలన్నమాట, ఎక్కడ మరకలు అవి ఏమి పడకుండా జాగ్రత్తగా ఇలాగ నీట్గా రాసేసి మామూలుగా గిన్నెని మళ్ళీ తోమినట్టు అనమాట. ఇలాగ తోముకోవాలి దీన్ని, ఇలాగా దానికి పట్టించి ఇలా తోమితే ఇక ఇలా చూడండి, ఇలాగ మొత్తం గిన్నె అంతా ఇలా నీట్గా తోమేసుకోవాలి. ఇదిగో ఇట్లా ఇది ఇలా మనం ఇలా తోమి కొలిది దీనికి మంచి షైన్ వస్తుంది అనమాట. ఎక్కడైనా విన్నారా ఎప్పుడైనా ఈ టిప్? మీకు తెలుసా? చూడండి, తెలియకపోతే ఒకవేళ కామెంట్స్లో నాకు తెలియచేయండి. మీకు ఇంకా ఏమైనా మంచి టిప్స్ తెలిస్తే కనుక ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. దీన్ని ఇదిగో కడిగేస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి, ఇదిగో చూడండి ఎంత షైనింగ్ వస్తుందో. అంటే కొంచెం సేపు అయిన తర్వాత వస్తుంది. అది ఎలా వస్తుందో కూడా నేను చెప్తాను మీకు. మీకు ఓన్లీ పితాంబరి పెట్టి తోమితే ఒక షైన్ వస్తుందండి. ఇది మనం జాజి పెట్టి తోమితే ఇంకొక షైన్ వస్తుంది అనమాట. వెంటనే కడిగిన వెంటనే తెలియదు మీకు. ఇది మొత్తం క్లీన్ చేసేసి నేను చూపిస్తాను మీకు. నేను అన్ని చేతులు పెట్టాం కదా బకెట్లో నీళ్ళు, అందుకు మన చేతులు అవి శుభ్రం కడిగేసుకుని ఇట్లా 1-2 సార్లు నీట్గా ఎక్కడ మన తోమి కడగాలి, మన చేయి పెట్టి తోమి కడగాలి. ఎందుకంటే ఆ జాజు లాంటిది అలా ఉంటే తెల్లగా ఎర్రగా అలా ఉండిపోతుంది. తోమి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇత్తడి చాలా బరువు ఉన్నాయండి గిన్నెలు అయితే, చేతులు లాగేస్తున్నాయి నాకైతే ఇవి తోమడానికి. కాటన్ క్లాత్ పెట్టుకుని తుడుచుకోండి. సిల్క్ క్లాత్లు అయితే మనకి అవి అసలు పీర్చవన్నమాట, వాటర్ పీల్చుకోదు. గట్టిగా అనిసి పెట్టుకుని తుడవాలి వీటిని, లేదంటే మరకలు పడిపోతాయి. మనకి మరకలు అస్సలు పడకూడదు. రేణు, మీ దగ్గర ఏమంటారు దీన్ని? జాజుని శ్రీకాకుళం సైడు జేగురు అంటారంట. పుట్టమట్టి దగ్గర అదొక రకం మట్టి దొరుకుతుంది. అంటే ఇక్కడ సైడ్ అయితే ఆ మట్టి రాదండి, పుట్ట కూడా ఉన్నా కూడా రాదు. వాళ్ళ సైడ్ దొరుకుద్దంట, అలాగా జేగురు అంటారంట దాన్ని. దాంతో తోముతారంట కొంతమంది. అట్లా ఇటుకుపొడి వేస్తారు. అవును, ఇటుకు బాగా దంచేసి చింతపండు ఇవి కలిపేసి రాస్తారండి. కాకపోతే ఏంటంటే ఇటుకుపొడి ఏమవుతుందంటే గీతలు పడతాయి, కొంచెం మనకి గీతలు పడతా ఉంటాయి. ఎంత జల్లించినా కూడా ఇటుకుపొడి నూరేసి జల్లించేసేవాళ్ళం, ఈ గీతలు పడతాయి. దీనికి అస్సలు ఆ గీతలు పడవు అనమాట. ఇంకా అసలు షైన్ అయితే ఎంత బాగా వస్తాయో. మీరు ఇవి ఆరిపోయిన తర్వాత చూస్తారు కదా. నేను ఇవన్నీ తోమేసి మీకు ఆరిపోయిన తర్వాత ఒకసారి ఎన్ని సామాన్లు తోమినా అప్పుడు చూపిస్తాను నేను, ఇత్తడి సామాన్లు. ఇవ్వండి, సామాన్లు అన్నీ తోమేశాను. తోమి ఎండలో పెట్టాను. కానీ గోల్డ్ కలర్లో వచ్చినాయి ఇవన్నీ. ఇప్పుడు కలర్ చూడండి ఒకసారి, మీకు కనిపిస్తుంది కదా, గోల్డెన్ కలర్లో వచ్చాయని. మనకు ఓన్లీ పీతాంబరి నిమ్మకాయ పెడితే మాత్రం కొద్దిగా అంత గోల్డ్ రాదు మనకి ఆరిపోయిన తర్వాత.
ఇలాగ మనకి జాజు పెట్టి తోమారనుకోండి, అబ్బా అసలు ఎంత బాగా మెరిసిపోతాయో అసలు సామాన్లు అయితేని. కానీ ఎండలో కంపల్సరీ పెట్టుకోవాలి. అసలు ఎండలో ఏదైనా స్టీల్ అయినా ఏదైనా ఎండలో పెడితే మెరుస్తూ ఉంటాయి. కానీ ఇలా జాజు రాసి పెట్టండి, మీకు గోల్డెన్ కలర్లో మెరుపు వస్తుంది అనమాట. మీకు కనీసం ఒక అరగంట అయినా పడుతుందండి ఎండలో పెట్టిన తర్వాత. మీరు ఒక అరగంట తర్వాత అయినా సరే, ఒకవేళ ఎండ లేకపోయినా కూడా మనకు మెరుపు వస్తుంది. ఎండలో పెట్టింది ఎక్కువ వస్తుంది అనమాట మనకి మెరుపు. ఇలా చూడండి ఎంత బాగున్నాయి, కొత్త వాటిలాగా మెరిసిపోతున్నాయి అన్నీ. ఇలా మెరవాలన్నా మెరుపు తొందరగా తగ్గకూడదు అన్నా కూడా మనకి ఇవి జాజు పెట్టుకుని తోముకుంటే ఇన్ని ఇత్తడి సామాన్లే ఉండక్కర్లేదు. మన దేవుడి దగ్గర సామాన్లు కూడా మెరుస్తూ ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా. ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మనం కేవలం ఈ జాజుతోటే మనం మెరుపుకు తీసుకురావచ్చు. ఇతర సామాన్లన్నీ పూజ సామాన్లు తోముకుంటాం కదా, ఒకసారి ఇలా జాజు పెట్టి తోమేశారనుకోండి భలే మెరుస్తాయి అనమాట. ఒకసారి కావాలంటే చూడండి ఎంత మెరుస్తున్నాయో. ఇవన్నీ నేను ఏం ఫస్ట్ టైం తోమడం కదా, ఎన్నిసార్లు తోముతానే ఉంటాను సామాన్లు. ఎందుకంటే గాలి తగిలేస్తుంది కదా మన వంటశాలలో. అందుకు మీరు ఎవరైనా వంటశాల ఛానల్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నాది ఇంకొక ఛానల్ ఉందండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ ఛానల్ కూడా ఒకసారి చూడండి. ఈ సామాన్లన్నీ నా వంటశాలలో ఎలా చదువుకున్నానో మీకు తెలుస్తుంది. గిన్నెలో ఉన్నాయి చూడండి, చిన్న చిన్నవన్నీ ఎంత బరువు ఉందంటే, ఇదిగో ఇవి ఒక్కొక్కటి చెంబులు ఇవన్నీ ఎంత బరువు ఉన్నాయో, దీని నిండా ఉన్నాయి. ఈ పెద్దవి తోమినప్పుడు ఏమనిపించలేదు, ఈ చిన్నవి తోముతుంటే తరగలేదనమాట అసలు ఇందాకైతేని. అందుకని ఇవన్నీ తోమేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చాను నేనంటే. అమ్మో ఇదిగోండి, ఇది అండి ఈ వీడియో అయితేని. మరి మీకు నచ్చిందా? సామాన్లు చూడండి ఒకసారి, దగ్గరగా చూపిస్తాను మీకు, దూరంగానే కదా, ఒకసారి చూడండి. చూడండి ఎంత బాగున్నాయో, ఎలా ఉన్నాయో. మనల్ని తోమడం అయిపోయింది. సంక్రాంతికి సంబంధించి రంగోలీస్ కూడా పెట్టానండి వీడియోస్. అంటే ఇదే కంటెంట్ ఇదొకటే అని పెట్టానండి, ఏది బాగుంటుంది మీ అందరికీ ఏది ఉపయోగపడుతుందో అలాంటివి మంచి మంచి వీడియోస్ పెడతాను. నేను డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు, 2 డేస్కి 3 డేస్కి అలా అప్లోడ్ చేస్తాను అనమాట. నా దగ్గర కంటెంట్ లేకుండా ఏదో పిచ్చి పిచ్చిగా ఏదో తీసానా పెట్టేసానా అన్నట్టు కాకుండా మంచివే చేయాలని ప్రస్తుతం అయితే అలాగే అనుకుంటున్నాను. మంచి వీడియోస్ ఉంటేనే పెట్టాలనేసి మీకు ఉపయోగపడేవి. రంగోలీస్ పెట్టానండి. రంగోలీ ఎలా కలుపుకోవాలి అంటే మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి కెమికల్స్ అవి లేకుండా అని చెప్పేసి ఒక మిక్సింగ్, రంగోలీ మిక్సింగ్ ఎలాగని ఒక వీడియో పెట్టాను. అది చూడండి. రంగోలీ ఎలా వేయాలో నేను మిక్స్ చేసిన తర్వాత ఎలా రంగోలీ వేసుకుంటే ఎంత బ్రైట్గా ఉంటుంది ఏంటి మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను. నిజంగా ఆ వీడియోస్ చూస్తే బెస్ట్ రంగోలీ మీదే అవుతుంది, నిజం చెప్తున్నానండి. ఒకసారి చూసి కావాలంటే మీరు కామెంట్స్లో పెట్టండి, ఓకేనా? మరి ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఎంతవరకు తెలుస్తుందో అది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అనమాట. ఈ వీడియోస్ పైన మీ అభిప్రాయం కూడా తెలియచేయండి, ఓకేనా? మరి ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన వాళ్ళు ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్. మరి బంగారం లాగా మెరవాలంటే ఇత్తడి సామాన్లు ఏం చేయాలో చూసారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి కంటెంట్తో పాటు మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్. అందరికీ హ్యాపీ సంక్రాంతి.